కానీ లేకపోతే ఇంకా సోషల్ నెట్వర్క్ సైట్లో కానీ ఈ సోషల్ నెట్వర్క్ సైట్స్లోని ఏదైనా జరుగుతుంటే కనుక అది యూత్కి మాత్రం చాలా స్పీడ్గా రీచ్ అవుతుంది. సో ఒక అన్నా హజారే చేసిన యాక్టివిటీ కానీ లేకపోతే ఒక బాబా రామ్దేవ్ చేసిన దానికి కానీ ఏదైనా సరే రీచ్ అయ్యింది, లేకపోతే ఒక జనాలందరూ కూడా మోటివేట్ అయ్యారంటే కనుక ఈ సోషల్ నెట్వర్క్ సైట్స్ అనేది జరుగుతుంది. నాకు కూడా నేను ఫేస్బుక్లో ఇంచుమించుగా నాకు 250 మంది ఓన్లీ 250 మంది ఫేస్బుక్లోని లోకల్కి సంబంధించిన వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి నాతో కాంటాక్ట్లో ఉన్నారు. ఈవెన్ స్విట్జర్లాండ్ నుంచి వినోద్ అని చెప్పాక ఒక ఆయన, నేను ఒక ఆన్లైన్ టీవీ ఛానల్ నేను స్టార్ట్ చేస్తాను. ఆ ఆన్లైన్ టీవీ ఛానల్కి మీరు కావాల్సింది నాకు డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేయదు, నాకు మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఐ నీడ్ యువర్ సపోర్ట్ విత్ దిస్ మెటీరియల్. అక్కడ మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ని ఆ ప్రోగ్రామ్స్ నాకు పంపించండి, వాటిని ఆర్గనైజ్ చేసి నేను టీవీ ఛానల్ రన్ చేస్తానని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశాను. చాలాసార్లు అడిగాను. దీని గురించి ఏంటంటే నాదో చిన్న సజెషన్. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక వీడియో తీయడానికి ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ మొబైల్ నుంచి ఎంతో కొంత ఒక 10 minutes 5 minutes వీడియో షూట్ చేసి ఏం ప్రోగ్రామ్ చేస్తాం, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేస్తాం, దీన్ని బిట్లు కింద 10 బిట్ల కింద చేసి ఈ 10 బిట్లు మనం హైదరాబాద్లో ఒక మీడియా సెంటర్లో పెట్టి ఆ మీడియా సెంటర్కి సపోర్ట్ చేస్తే కనుక ఆ మీడియా సెంటర్ దాన్ని ఏమైనా ఆన్లైన్ టీవీ ఛానల్కి అప్లోడ్ చేస్తే గూగుల్లో ఎవరైనా లోక్సత్తాన్ని వస్తే కనుక లోక్సత్తాలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అందరికీ తెలుస్తాయి. ఇది నుంచి 10 మంది తెలుస్తే 10 మంది నుంచి 100 మందికి వెళ్ళడానికి ఈజీ అవుతుంది. సో దీని మీద ఒకసారి దృష్టి పెట్టి ఒక మీడియా సెంటర్ లాంటిది హైదరాబాద్ లాంటి ప్లేస్లో కానీ ఎక్కడైనా ఆర్గనైజ్ చేసేదానికి ఒక టీం ఏర్పాటు చేస్తే కనుక ప్రతి ఒక్కరు ఏదో చిన్నదో పెద్దదో ప్రోగ్రామ్ స్టేట్ అంతా కూడా అక్కడ రీచ్ అయ్యేటట్టు పెడితే కనుక అది అందరి దగ్గరికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. మనం అనుకుంటే యూత్ అది చూడడానికి అవకాశం ఉంది, అప్పుడు యూత్ లీడర్స్ రావడానికి అవకాశం ఉందని నేను ఫీల్ అవుతుంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అంత పర్లేదు, నేను అభ్యర్థం చేస్తాను. అది ఎప్పుడు మీకు ఏదో ఉన్నాయంటే అంటారు, నేను చూడలేదు, అలవాట్లేదు. ఏమైనా వాళ్ళు చెప్పారు కనుక మొన్ననే దీనిలో పంపించిన ఆఫీస్లో కూడా నేను వెళ్ళిన తర్వాత నాకు మీ నెంబర్ ఇవ్వండి, నేను కాంటాక్ట్ వాళ్ళకి వాళ్ళతో కాంటాక్ట్ వెళ్తే మీరు నెంబర్ కూడా చెప్తే దాన్ని ఏ రూపంలో తీసుకుందాం వాళ్ళు